Hello everyone, welcome to Nikki Newton's YouTube channel and please do like, share and subscribe for more outfits. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్. మనం ఇన్స్టాగ్రామ్ చూసినా, యూట్యూబ్ చూసినా, ఏ సోషల్ మీడియా, ఏ సెలబ్రిటీ చూసినా ఈ బ్లౌజ్ చాలా ట్రెండింగ్లో ఉంది. సో నేను మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కోసం నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి, హైట్ వచ్చేసి 13 అండ్ షోల్డర్ వచ్చేసి 7 అండ్ కింద ఆర్మ్ వచ్చేసి 7 పెట్టేసుకుంటున్నాను. ఇలా కర్వ్ గీసుకొని నీట్గా కట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 5 చూడండి, ఇలా డ్రా చేసుకోండి మీరు ముందే చాక్ పీస్తో డ్రా చేసుకున్న తర్వాత కొంచెం ఇక్కడ కర్వ్గా ఇలా నేను చూపిస్తున్నట్టు కొంచెం డీప్గా కట్ చేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది బ్లౌజ్ అనేది. చూడండి, ఇప్పుడు ఇలా వచ్చిందిగా, ఇలా ఉంటుంది. అక్కడ మనం థ్రెడ్స్ కట్టేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ నేను చాలా సింపుల్గా కట్ చేసుకున్నాను. లైక్ నార్మల్ ఇట్లా స్క్వేర్ నెక్ ఇచ్చుకొని కొంచెం డీప్గా కట్ చేసుకున్నాను అంతే. తర్వాత వీటిని మెయిన్ క్లాత్ మీద వేసుకొని ఓపెనింగ్ సైడ్ కట్ చేసుకున్నాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది క్లోజింగ్ సైడ్ కట్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను, ఇలా క్లోజింగ్ సైడ్ కట్ చేసుకున్నాను. ఈ క్లాత్ మీద ఒక మ్యాజిక్ ఏంటంటే, క్లాత్ మీద నిక్కీ అనే పేరు చూసారా, అక్కడ పీసీ నిక్కీ అని వచ్చింది. ఇది వచ్చేసి హ్యాండ్స్. ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా ఇట్లా పఫ్ హ్యాండ్స్ అని, అలా పఫ్ హ్యాండ్స్. చూడండి ఇలా నేను కట్ చేసుకుంటున్నాను. హైట్ వచ్చేసి అలా 15 పెట్టుకున్నాను. ఇట్లా డౌన్ లెంత్ వచ్చేసి 7. చిన్న హ్యాండ్స్ లోపల స్లీవ్స్ కాకుండా చిన్న హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ కోసం కూడా మెయిన్ క్లాత్ వేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. మీరు ఇలా కట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా నీట్గా పాదం ఇంచు గ్యాప్తోనే నేను ముందే థ్రెడ్ స్టిచ్ చేసుకొని ఇలా పెట్టుకుంటే మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి, అలా నీట్గా మనం చూసుకుంటూ వేసుకోవాలి. కుట్టు ఎక్కువ తక్కువ అయినా కూడా కొంచెం అది షేప్లెస్ అనేట్టు అనిపిస్తుంది అన్నమాట. అలా పర్ఫెక్ట్గా షేప్ రావాలంటే మనం నీట్గా వేసుకోవాలి. మీకు వీడియోలో చాలా ఫాస్ట్గా అనిపిస్తుంది, కానీ నేను చాలా స్లోగా స్టిచ్ చేశాను. చూడండి, ఇలా పాదం ఇంచ్ గ్యాప్తోని ఇలా నీట్గా మీరు స్టిచ్ వేసుకొని తర్వాత ఆ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకొని చిన్న కచెక్స్ పెట్టుకొని రివర్స్ తీసుకోవాలి. రివర్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా నీట్గా పాదం ఇంచ్ గ్యాప్తోని చిన్న కుట్టు వేసుకొని నీట్గా మనం ఇలా స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాను, మీరు కూడా అలాగే నీట్గా వచ్చేటట్టు స్టిచ్ చేసుకోండి. చూడండి, చాలా స్లోగా వేస్తున్నాను నేను, కొంచెం వీడియోలో ఫాస్ట్ అయిపోయింది. ఎందుకంటే మనం స్లోగా వేయలేదనుకో కుట్టు అటు ఇటు వెళ్ళిపోయి కొంచెం కుట్టు అనేది క్లమ్జీగా కనిపిస్తుంది, అలా బాగుండదు ఫినిషింగ్. తర్వాత ఈ ఎడ్జెస్ని కూడా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం నాకు జారుతుంది ఆ క్లాత్, అందుకే నేను సెక్యూర్ చేశాను సేఫ్టీ పిన్స్తోని. ఇలా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ చేసుకుంటున్నాను. మన ప్రిన్స్ కట్ అనేది నేను మన వీడియోలో పోస్ట్ చేశాను ఆల్రెడీ ఇంతకుముందే, ఫుల్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. మీకు కావాలంటే వెళ్ళి చూడండి. ఇలా నేను వన్ సైడ్ గీసుకుంటాను. వన్ సైడ్ గీసుకున్న తర్వాత దాన్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసి ఇలా ట్యాప్ చేస్తే సెకండ్ సైడ్ పడుతుంది. అట్లా అయితే మనకు 2 సైడ్స్ ఈక్వల్గా వస్తుంది. నేను దాన్ని కట్ చేయ ముందుకే ఇలా స్టిచ్ వేసుకుంటున్నాను, ఎందుకంటే మనకు అంత ఇబ్బంది ఉండదు ఇలా స్టిచ్ చేసుకుంటే. స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఎలా కట్ చేసుకుంటున్నాను. మీరు అలా నీట్గా కుట్టు కట్ కాకుండా మీరు నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత దాది కరెక్ట్గా మనకు పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది. ప్రిన్స్ కట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ వస్తుందని భయపడకండి. సో ఇలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అలా 2 సైడ్స్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా ఇలా పాదం ఇంచ్ గ్యాప్తో నీట్గా కుట్టు వేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇలా చిన్న కార్నర్ కచక్ పెట్టుకొని రివర్స్ తీసుకోవాలి. రివర్స్ తీసుకున్న తర్వాత సేమ్ పాదం ఇంచ్ గ్యాప్తో చిన్న కుట్టు వేసుకొని ఇలా పైనుండి మీద కుట్టు వేసుకోవాలి. చూడండి ఎలా వేస్తున్నానో అలాగా. తర్వాత చుట్టుకుట్టు వేసుకోవాలి. చుట్టుకుట్టు వేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కట్ చేసుకోవాలి నీట్గా. చుట్టుకుట్టు కూడా ఇక్కడ ముడతలు లేకుండా నీట్గా రావాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేసి చిన్న కుట్టు వేసుకోవాలి, ఎందుకంటే ఇట్లా వేసుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా కనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకోవాలి. ఇప్పుడు నేను
ఉక్సు పట్టి వేస్తున్నాను. చూడండి ఎట్లా వేస్తున్నానో. ఇలా ఫోల్డింగ్ చేసి నీట్గా ఉక్సు పట్టి వేస్తున్నాను. ఉక్సు పట్టి కాజా పట్టి కోసం నాకు కామెంట్ చేయండి, నేను దానికోసం ఫుల్ వీడియో చేస్తాను. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి వేసుకుంటున్నాను. మోస్ట్లీ నా బ్లౌజెస్కి అన్నిటికీ నేను నా హ్యాండ్స్తోనే కాజాలు పోసుకుంటాను. తర్వాత నడుము పట్టి వేసుకున్నాను. నడుము పట్టి చూడండి, నడుము పట్టి ఇలా వేసుకొని నేను క్లోజ్ చేస్తాను. లైక్ ఎమ్మింగ్కి ఏం పెట్టను, నాకు ఎమ్మింగ్ ఎందుకో అంత నచ్చదు. నా బ్లౌజ్కి అయితే నేను ఎమ్మింగ్ పెట్టను, కస్టమర్ అడిగితే నేను పెడతాను. చూడండి ఇలా నీట్గా వస్తుంది. ఇట్లా 2 ఈక్వల్గా వచ్చేలా చూసుకోవాలి. తర్వాత ఈ ఫ్రంట్ సైడ్ కూడా మనం నడుము పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా కంప్లీట్గా ఫోల్డ్ చేసి చిన్న కుట్టు వేసుకుంటాను. చిన్న కుట్టు వేసుకుంటే ఇంత నీట్గా కనిపిస్తుంది. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ని మనం జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ చిన్న మనం స్లీవ్స్ తీసుకున్నాం కదా, వాటిని ఇలా మెయిన్ క్లాత్కి స్టిచ్ చేసుకొని రివర్స్ తీసుకొని పైన నుండి కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత బార్డర్స్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ డిజైన్ వస్తుంది కదా, ఈ డిజైన్ మన పఫ్ హ్యాండ్స్ ఉంటాయి కదా, కింద బార్డర్ని మనం స్టిచ్ చేసుకోవచ్చు, లేదా మనం లేస్ కూడా వేసుకోవచ్చు. అండ్ సైడ్స్ వచ్చేసి ఇలా చిన్న చిన్నగా కుర్చీ పెట్టుకుంటే మనకు ఇట్లా బుగ్గలాగా కనిపిస్తుంది. చూడండి ఎలా కనిపిస్తుంది అలా. తర్వాత దీన్ని వచ్చేసి మనం ఆ చిన్న స్లీవ్కి మనం జాయిన్ చేయాలి. నేను ఎలా జాయిన్ చేస్తున్నానో మీరు అలా జాయిన్ చేసుకోండి. చూడండి, మీరు కింద లేస్ వేసారనుకో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నాకు అవైలబుల్గా లేదు లేస్, అందుకే నేను వేసుకోలేదు. తర్వాత ఈ హ్యాండ్ అనేది ఆ షోల్డర్ మనం ముందుగా రెడీ చేసుకున్న బాడీ పార్ట్కి మనం జాయిన్ చేసుకోవాలి. చూసారా హ్యాండ్స్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో. 2 సైడ్స్ అలాగే జాయిన్ చేసుకొని మనం సైడ్ స్టిచ్ వచ్చేసి మన మెజర్మెంట్స్ ప్రకారం సైడ్ స్టిచ్ వేసుకోవాలి. అంతే, మన బ్యూటిఫుల్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ హియర్ వి గో అవర్ బ్యూటిఫుల్ బ్లౌజ్. చూసారా ఎంత బాగుందో, ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. అండ్ నేను చెప్పాను కదా ముందే, ఈ బ్లౌజ్ వచ్చేసి మా యానివర్సరీ కోసం నేను స్టిచ్ చేసుకున్నానని. ఎలా ఉంది? ఇలాంటి అవుట్ఫిట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.